నమస్తే, నేను మీ జర్నలిస్ట్ కృష్ణ. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ మంగాపురం కాలనీలో నెలకొన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి 50వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా గుడి గోపురంకు సుదర్శన చక్రం దాత కృష్ణానగర్ కాలనీ వాసులు సెంగైనేలు సోమసుందర్ ఉమామహేశ్వరి దంపతులు ఇవ్వడం జరిగిందని, ప్రతిరోజు అన్నప్రసాదములు ఉన్నాయని, హెచ్బి కాలనీ పలు కాలనీలలో నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని ఆలయ ఈవో రవీందర్ రెడ్డి చెప్పారు. అమ్మా రథం లోనికి వచ్చినాక కూర్చోండి. సాయంత్రం ఇక పుల్లు ఉంటారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మంగాపురం కాలనీలో వేంచేసి ఉన్న స్వామివారి బ్రహ్మోత్సవాలు తేదీ 31/2025 నుండి 7/2/2025 వరకు అత్యంత వైభవంగా వివిధ వాహన సేవలు జరుగుతూ చంద్రప్రభ వాహనము ఈరోజు పురవీధుల్లో ఊరేగింపు జరిగి దేవాలయానికి వచ్చినది. సాయంత్రం చంద్రప్రభ వాహనంలో వస్తుంది. రేపు హనుమత్ వాహనము, ఎల్లుండి కళ్యాణ జరుగుతుంది. ఈ కాలనీల చుట్టుపక్కల కాలనీ వాసుల అందరూ పాల్గొంటున్నారు. అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ దేవాలయంలో దేవుణ్ణి ఏ కోరికలు మొక్కుకుంటే ఆ కోరికలు తీరుతాయని ప్రసిద్ధి ఉన్నది. జై శ్రీమన్నారాయణ. 4వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకు జరిగే శ్రీవారి కళ్యాణానికి దేవాదాయ శాఖ మినిస్టర్ శ్రీ కొండా సురేఖ గారు మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మన్నమల పరమేశ్వర రెడ్డి గారు స్వామివారి దర్శనానికి కళ్యాణానికి ఇచ్చేస్తున్నారని అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు 5,000 మంది పాల్గొన్నారు. ప్రతిరోజు అన్నదానం 3 కోట్ల అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయం ప్రాతకాలం ప్రబంధ పారాయణం జరుగుతుంది. హోమాలు జరుగుతాయి, నిత్య హోమాలు ఉంటాయి, మళ్ళీ ఇష్టి హోమాలు జరుగుతాయి. తర్వాత ఈ మన బలిహరణతో దేవాలయం మొత్తం వేద పండితులు, అర్చక స్వాములు, యజ్ఞికులు అందరూ కలిసి 30 మంది పాల్గొంటున్నారు. విఐపి దర్శనాలు అందరికీ ఒకటే దర్శనం. మంగాపురం కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మరియు కుంభాభిషేకం ఎంతో అద్భుతంగా కన్నుల పండుగ నిర్వహించుకుంటున్నాము. మరి నిన్న చిన్నదేవ స్వామి వారి చేతుల మీదుగా సుదర్శన చక్రం ప్రతిష్ఠ చేయబడింది. భక్తులు కోలాహలంగా వేలాది మంది వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి నిన్న తీర్థగోష్ఠి కూడా ఇవ్వడం జరిగింది. మరి చుట్టుపక్కల కాలనీ నుంచి కూడా భక్తులు వేలాది మందిగా తరలి వచ్చి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ తరిస్తున్నారు.
మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఎంతో అద్భుతంగా కోలాహలంగా మరి భక్తులు కోలాటాల మధ్య ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో మరి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ప్రతిరోజు జరిగే అన్నదాన కార్యక్రమాలు కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన దానికి ప్రతి ఒక్క మన ఈవో గారికి కానీ మిగతా కార్యకర్తలకు కానీ మన కోఆపరేట్ చేసి అందరూ సహకరించి ఆ ప్రతిష్ట చేయడం అయింది. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. అమ్మా